వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం అంటే పేరెంట్స్ చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకి ఇప్పుడు చెప్పిన వీడికి అర్థం కాదు అని స్టేజ్లో ఉండిపోయి వాళ్ళకి ఏదైతే సిచ్యువేషన్ ఉంటుందో అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా తక్కువగా మనం చూస్తూ ఉంటాం. అంటే అర్థం చేసుకోరు అని అంటూ ఉన్నారు కాబట్టి అసలు పిల్లలు పేరెంట్స్ కనుక వీళ్ళకి నేను అర్థమయ్యేలాగా చెప్పాలి, చెప్తే వింటాడు అన్న స్టేజ్ పిల్లలకి ఎప్పుడు వస్తుంది మేడం? ఏ వయసులో పేరెంట్స్ చెప్తే పిల్లలు వింటారు? ఓకే సిరి, ఇక్కడ ఒక మాట ఏంటి అంటే అసలు పేరెంటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అంటే జనరల్లీ పిల్లలు పుట్టినప్పుడే పుట్టాక అని. పుట్టాక మ్. లేదు, పేరెంటింగ్ అమ్మ బొజ్జలో బేబీ ఉన్నప్పటి నుంచే మొదలవుతుంది. వాళ్ళ లోపల నుంచే వింటూ ఉంటారు. మ్. వాళ్ళ ప్రతి ఎమోషన్, అమ్మ ఎమోషన్ని, ప్రతి ఎమోషన్ని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అమ్మ నవ్వితే నవ్వుతారు, అమ్మ ఏడిస్తే ఏడుస్తారు, బాధపడతారు. అయితే ఆ, మనం ఏమనుకుంటాం, వాళ్ళకి ఏం తెలీదు అలా అవును. అనుకుంటాం. అవును. సో అందుకే అమ్మని సంతోషంగా పెట్టమంటారు. ఆ శ్రీమంతం చేయడము, అందరిలో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండమంటాం డెలివరీ టైంకి. అంటే అక్కడ ఉంటే తనకు సౌకర్యంగా ఉండి హ్యాపీగా ఉంటే కంఫర్ట్ ఉంటుంది. సో బేబీ బాగుంటుంది అంటారు. మ్. బేబీ కూడా హ్యాపీగా ఉంటుంది. అయితే బేబీ ఆ లోపల నుంచి వింటూ వస్తూ ఉంటుంది. మ్. అలాగే బయటకు వచ్చాక కూడా చాలా తొందరలో కళ్ళు తెరవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి పాలు తాగించడానికి దగ్గరికి తీసుకుంటే జస్ట్ ఒక 15-20-25 డేస్లోని కళ్ళు తెరిచి అమ్మని చూస్తూ ఉంటారు పాలు తాగుతూ. అవును. అలా చూస్తున్నప్పుడు దే అబ్జర్వ్ ద ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ద మదర్. మ్. అలాగే అమ్మ ఫోన్లో కానీ ఎవరితోనో చిరాకుగా పడి అరుస్తూ మాట్లాడుతూ పాలిస్తుంది అనుకోండి, వాళ్ళు ఏడుస్తారు, తాగరు. మ్. అంటే వాళ్ళకి అర్థమవుతున్నాయి ఎమోషన్స్. సో అలాగే చూడండి, మళ్ళీ చిచి అంటే నవ్వుతారు, మనం హహా అంటే నవ్వుతారు. అంటే వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు. అలాగే కొంచెం గట్టిగా మనం కొత్త ఫేస్ వచ్చింది అనుకోండి, పెదవి బిగిచ్చేసి ఏడుస్తారు. అంటే ఎవ్రీథింగ్ దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఈ మొహం కొత్తది, ఈ మొహం పాతది, ఈ వాయిస్ కొత్తది, ఈ వాయిస్ పాతది. సో అంటే ఐడెంటిఫై చేస్తున్నారు, వింటున్నారు. మీరు పాకే పిల్లోడిని గమనించండి. పాకుతూ పాకుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్తుంటే రే నో అన్నామనుకోండి, ఒక్కసారి ఆగి వెనక్కి చూస్తాడు. అలాగే ఏదైనా ముట్టుకోబోతుంటే మనకు చూస్తారు. నో నో అన్నామనుకోండి, ఒక సెకండ్ ఆగుతారు. ఆ బాల్య చేష్ట ఏదైతే ఉంటుందో దానికోసం మనల్ని కవ్వించడానికి మళ్ళీ ముట్టుకోవడానికి ట్రై చేస్తాం. అంటే హీ విల్ గివ్ ద అటెంప్ట్. అప్పుడు కూడా మనం నో నో అన్నామనుకోండి, దాన్ని వదిలేసి పక్కకి వెళ్ళిపోతాడు. సో అప్పటి నుంచి అంటే ఎంత లోపల నుంచి వింటున్నారు, బయటికి రాగానే వింటున్నారు, పాకుతూ వింటున్నారు, పరిగెడుతూ వింటున్నారు, నడుస్తూ వింటారు. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ మనము చెప్పిందే కొన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. ఒక్కసారి చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అర్థమైనా ఆ చిలిపితనము, ఆ చేష్టలు ఉంటాయి కదా, అవి ఓవర్లుక్ అయిపోతాయి. అందుకని ఆ ఏజ్ నుంచి చెప్పాలి. ఎందుకంటే ఇది నిజంగా మీరు మంచి క్వశ్చన్ ఇస్తారు యాక్చువల్లీ. కరోనా టైంలో, సెకండ్ టైం కరోనా అప్పుడు, ఆ తర్వాత ఒక కాల్ వచ్చింది నాకు. ఓకే. ఏంటి అంటే మేడం మీతో మాట్లాడాక నేను ఇంకెవరి దగ్గరికన్నా వెళ్తాను, సైక్రటరీ కానీ ఎక్కడికన్నా, ఫస్ట్ నాకు మీతో మాట్లాడాలనిపించింది అని కాల్ చేశారు. ఏంటి అంటే కరోనా టైంలో వాళ్ళ హస్బెండ్ అబ్రాడ్లో ఉన్నారు. తర్వాత ఇంట్లో మనకి హెల్పర్స్ ఉంటారు కదా పనిచేసి పెట్టడానికి వాటికి, అప్పుడు ఎవరు రాలేదు ఇంట్లోకి, మనమే ఉన్నాం. ఈ అమ్మాయి, నాకు ఫోన్ చేసిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఒక 5 years పాప, 1+ years బాబుతో ఉంది. సో తనేంటి పిల్లలకి వండడం పెట్టడం చేయడంలో బాబుకి చాలా ఎక్కువగా అమ్మ వస్తుంది, నువ్వు వెళ్ళి పడుకో, అమ్మని అల్లరి పెట్టకు, అమ్మని విసిగించకు, మంచోడు వంట కదా అంటే వాడు వెళ్ళి పడుకోవడం మొదలుపెట్టాడు. పడుకోవడం మొదలు పెడితే తను కూడా పని హడావిడిలో ఉండి పడుకున్నాడు కదా, పోన్లే కదా అని అట్లా వదిలేసేదట. కొన్ని రోజులు అయిన తర్వాత వాడు పిలుస్తుంటే పలకడం మానేశాడు. అంటే టూ మచ్ ఆఫ్ ఒకటే విషయం తను చెప్తూ ఉండింది, అమ్మని విసిగించకు, చిరాకు పెట్టకు, పడుకో, అమ్మ వస్తుంది. సో వాడు అలా కామ్ అయిపోయాడు అనమాట. ఇంకా
కామ్ అయిపోయి వాడు పేరు పెట్టి పిలిచినా పలకని స్థితికి వెళ్ళిపోయాడట. కంగారు పడిపోయింది ఆ అమ్మాయి. కంగారు పడిపోయి వాళ్ళ హస్బెండ్కి చెప్తే లాస్ట్లో రిస్ట్రిక్షన్స్ అన్ని ఇదైన తర్వాత వెంటనే వచ్చేసారు అతను. మేడం ఇప్పుడు ఏం చేయాలి అని కాల్. అంటే తను చెప్పిన సినారియో మనకు అర్థమైంది కదా. ఒకటే ఇన్స్ట్రక్షన్ ఇస్తూ వెళ్ళారు కదా ఆవిడ. సో వాడు ఏంటంటే కామ్గా అలా అయిపోయాడు అనమాట, స్తబ్దుగా అయిపోయాడు. నేను అన్నాను అసలు వాళ్ళ నాన్న వస్తే రెస్పాండ్ అయ్యాడా? చూసి నవ్వాడు. ఓకే, మరి అప్పుడు మీరు వెళ్ళండి, మీ అమ్మ వాళ్ళ ఇంటికి కానీ మీ అత్తగారింటికి కానీ వెళ్ళండి, నలుగురు మధ్యలో కూర్చొని వాడిని పెట్టుకొని మాట్లాడండి అంటే. 1 month ట్రై చేయండి, కాకపోతే కనుక మీరు నెక్స్ట్ థెరపీకి వెళ్దురు కానీ అని. నిజంగానే వాళ్ళు అలా వెళ్ళారు. పిలుచుకోవడం, పేరు పెట్టి పిలవడం, ఒకరికొకళ్ళు పలకడం. వీళ్ళు ఇప్పుడు నేను సిరి అన్నాను అనుకో, చెప్పండి అన్న. అలాగే మీరు మేడం అన్నారనుకో, చెప్పండి. అలా చిన్నోడి మధ్యలో పిలవడం. అలా అక్క ఉంది కదా, వాళ్ళ అక్కని పిలవడం. ఇట్లా స్లోలీ చేస్తే హీ వాజ్ నార్మల్ అట. వాళ్ళు వింటారు. మనమే అనుకుంటాం వాళ్ళు చాలా చిన్నోళ్ళు, వాళ్ళు వినరు అని. మనం చెప్పకపోవడం మన తప్పు. ప్లస్ ఇంకొకటి చాలా మంది అంటారు, ఎన్నిసార్లు చెప్పాలండి అంటారు. ఎన్నిసార్లైనా చెప్పాలి. ఒక్కొక్కళ్ళకి ఒకసారి అర్థమవుతుంది, ఒక్కొక్కసారి. మనకే చూడండి చాలా విషయాలు డౌట్స్ బోల్డ్ ఉంటాయి కదా, మరి పిల్లలకి ఉంటాయి కదా. వాళ్ళు ఎలా అంటే కండిషనింగ్ అంటాం మనం పిల్లల్ని. కండిషనింగ్, ఇది దాటి వెళ్ళొద్దు అంటే భయపెట్టకూడదు. మళ్ళీ బూచోడున్నాడు, పిల్లుంది, ఇవి భయపెట్టద్దు. జస్ట్ చెప్పండి, అర్థమయ్యేలా చెప్పండి. ట్రై చేస్తే మాత్రం. ఎందుకంటే నాన్న ఇప్పుడు చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు, మాటలు త్వరగా రావట్లేదు. అవును మేడం, మాటలు త్వరగా రావట్లేదు. ఎందుకు? అమ్మ జాబు, నాన్న జాబు. సో వాళ్ళకి టైంకి పాలు పట్టేస్తారు, పడుకోబెట్టేస్తారు. ఆడుకుంటున్నాడు కదా అనుకుంటారు. అలా లేచి ఆ 1 month బేబీ ఇప్పటి నుంచి లేచావా, భలే ఉన్నావే, ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వకపోయినా బోర్లో పడితే, అరే బోర్లో పడ్డావా, వాడిని మనం ఎంకరేజ్ చేస్తూ వినికిడి వినాలి. వాడు మన లిప్ మూమెంట్ చూడాలి, మనని చూడాలి, మన ఐతో కాంటాక్ట్లోకి రావాలి, అర్థం అవ్వాలి, నవ్వాలి. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ అనమాట. ఇప్పుడు వచ్చేసి వీళ్ళు మాట్లాడట్లేదు, వీళ్ళు వినట్లేదు, అది చాలా ఎర్లీ ఏజెస్లో మొదలు పెట్టాలి. చాలామంది ఏమంటారంటే కొంచెం కుదురుగా కూర్చున్నాక నేర్పిస్తాం అంటారు. కుదురు ఎప్పుడు వస్తుంది? మీరు నేర్పడం మొదలు పెడితే. అంతే కదా. ట్రూ. ఇప్పుడు ఏదైనా గీయడమో రాయడమో చేశారనుకోండి, మరి వాళ్ళంతటి వాళ్ళు కూర్చోరు కదా. అవును, మనం స్టార్ట్ చేయాలి. తర్వాత చాలామంది అంటారు, మా వాడు గోడల నిండా గీసేస్తాడండి అని. వాళ్ళకి చెప్పాలి, ఇది పేపర్ ఇచ్చి ఇక్కడ నువ్వు వాడాలి. చాలామంది దాన్ని మా వాడు కొంచెం పెద్దోడైన తర్వాత సున్నాలు వేపిస్తాం ఇంటికి అంటారు. సొంతిల్లు అందుకే తీసుకున్నాం మా పిల్లోడి కోసం అంటారు. అంటే మీరు చెప్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. లేదు, 4 పేపర్స్ ఇలా చక్కగా గోడకు అంటించేసి, ఇది ఇక్కడ వరకు నువ్వు రాసుకో, ఏం రాసుకున్నా, అయితే చక్క మంచి బోర్డు కొనివ్వండి, పెద్దది డూడిల్ బోర్డు రాసుకో అని చెప్పండి. అంటే డైరెక్షన్. తర్వాత వీడు వినడు, వీడికి అర్థం కాదు మనం చెప్పినా అనే ట్యాగ్స్ మనమే పిల్లలకి ఇస్తున్నాం. సో చాలా ఎర్లీ ఏజ్ నుంచి, చాలా ఇంకా పుట్టక ముందు నుంచి, బయటికి రాకముందు నుంచే వాళ్ళకి చాలా అర్థమవుతాయి, చాలా తెలుసుకుంటారు, మన వాయిస్కి ట్యూన్ అవుతారు. చెప్పకపోవడం మనదే తప్పు. సో చెప్తూ ఉండాలి, చిన్నప్పటి నుంచి మనం గైడ్ చేస్తూనే, సపోర్ట్ ఇస్తూనే, చెప్తూనే ఉండాలి. అర్థం చేసుకోరు అనే దాంట్లో ఉండదు. అంటే చెప్పగా పేరు ఎలా ఒక మాట, మీ పేరు సిరి, ఎలా తెలిసింది మీ పేరు? మీ అమ్మగారు పిలుస్తూ నాన్నగారు పిలుస్తూ మీకు అది ట్యూన్ అయిందా? సో అలాగే ఇది కూడా అంతే. సో చెప్తూ ఉండాలి, వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనమే కదా, అమ్మ ఒడే ఫస్ట్, ఇది వేడి, ఇది చల్ల, ఇదిలాగా, అంతే కదా. అవును మేడం. సో వీడికి తెలీదు, వీడి దుడుకు ట్యాక్స్ ఇచ్చేస్తూ ఉంటాం మనం. సో మన బిజీలో మనం ఉండి వాళ్ళని మనం పట్టించుకోకపోవడం అనమాట. అంతే. కానీ ఏ ఏజ్తో సంబంధం లేదు, ప్రతి వయసులో కూడా వాళ్ళు వింటూనే ఉంటారు. మనం చెప్పడమే లేట్. ఎస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.